ఏమంటాండి మన మోదీ గారు, దేశ భవిష్యత్తుకు గ్యారంటీ. నిన్ను నమ్ముకున్నందుకే గ్యారంటీ లేకుండా పోయింది, మళ్ళీ గ్యారంటీ అంటున్నావు. అభివృద్ధి చెందిన భారత్ పునాదిని బలోపేతం చేసే గ్యారంటీని ఈ బడ్జెట్ అందిస్తుంది. యువత, పేదలు, మహిళలు, రైతులు అనే భారత్లోని 4 స్తంభాలకు ఇది సాధికారత చేకూరుతుంది. యువ భారత్ ఆశలను ప్రతిబింబిస్తున్న ఈ బడ్జెట్ దేశ భవిష్యత్తుకు రూపకల్పన చేసేలా ఉంది. పరిశోధనలు, ఆవిష్కరణల కోసం 1,00,000 కోట్ల నిధులు ప్రకటించడం కష్టం. మోడీ గారు, మీరు ఏం చదువుకున్నారో తెలియదు మాకు, మీకు ఏం ఆలోచనలు వస్తాయో మాకు తెలియదు. ఇంతవరకు అయితే విప్లవాత్మక మార్పులు అయితే రాలేదు. భారతదేశంలోని యువత అబ్బా మాకు గొప్ప ఉద్యోగాలు వచ్చినాయి, మేము భయపడవలసిన అవసరం లేదు, మా భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందనే భరోసా అయితే మాకు లేదు. మీ బీజేపీకి భరోసా ఉన్నది. ఎందుకంటే మీరు పాపం ఏ మత్తుతోటి ఏ మత్తు జల్లి ఏ వేషంలో కానీ జై శ్రీరామ్ జై హిందుత్వం అనేది కొంతమంది యువకులకు ఒక ఇట్లా అంటించింది, ఒక అంటువ్యాధి లాగా. ఇక అది అందుకున్న యువకులు కథం మైకంలో లేనట్టు, ఆ హిందుత్వం అంటే కథం మన ఇంట్లోకి అన్ని జాబ్ వచ్చినట్టు, బియ్యం వచ్చినట్టు, కూరగాయలు వచ్చినట్టు, మన కడుపులు నిండిపోయినట్టు అంటాం. మన హిందుత్వం ఏడికి పోడు, మన రాముడు ఏడికి పోడు, మన 33 కోట్ల దేవతలు ఎక్కడికి పోరు. ఈ భారతదేశం ఏర్పడినప్పటి నుండి 33 కోట్ల దేవతలు ఉన్నారు, రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. వాళ్ళు ఏడికి పోరు. వాళ్ళ పేరు చెబుతూ ఈ దొంగలు సీట్లు ఎక్కుతా అంటారు. కాబట్టి జర్రగా మైకంలోంచి బయటపడి తెలంగాణకు అక్కడికి వచ్చే పని ఏమన్నా ఉంటే చెయ్యర్రి యువకులారా. మీరు ఎందుకు మరి మైకంలో పడరో తెలియదు. అందుకే బుక్ రీడింగ్ చేయండి, చరిత్రను చదవండి, అప్పుడు కానీ ఏమన్నా కొంత ఉపయోగం ఉంటుంది.